హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 10,000 రూపీస్ తోని ట్రేడింగ్ చేసి ఉండే. సో ఈ రోజు అయితే 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నా బ్రో. సో 2 ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నా అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ అయితే తీసుకున్నా. సో నాకు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చాలా మంచి ప్రాఫిట్ అయితే కనిపించింది. బట్ నేను ఏం చేసిన అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని కొంచెం వెయిట్ చేసిన. బట్ ఏమైందంటే మన చూపించిన ప్రాఫిట్ కూడా తగ్గిపోయి కాస్ట్ లో అయితే మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అనేది చేసినాం. అంటే ఎగ్జిట్ అనేది అయినుండే ఫస్ట్ ట్రేడ్ లో. సో ఫస్ట్ ట్రేడ్ లో ఎక్కువ ప్రాఫిట్ కాలేదు కదా అని సెకండ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో సెకండ్ ట్రేడ్ లకి జస్ట్ 1 minute లో చాలా మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది బ్రో. సో ఈ వీడియోలో మీకు 2 ట్రేడ్స్ కూడా ఎట్లా తీసుకున్నా, నాకు ఎంత ప్రాఫిట్ అయింది, నేను ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూపించబోతున్నా. సో వీడియో అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ మీరు కూడా డెఫినెట్లీ డైలీ 500 to 1000 రూపీస్ ట్రేడింగ్ తోని అర్నింగ్ చేయాలనుకుంటే ఒక్కసారైనా సరే వీడియోని చూడండి బ్రదర్స్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడైతే మీ ముంగట ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకుంటా. సో నేను ఇప్పుడు ఏం చూసి తీసుకుంటా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో అనేది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రో. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు. అండ్ నా ప్రాఫిట్స్ లాస్ చూసి మీరు మాత్రం అంటే టెంప్ట్ అయ్యి డైరెక్ట్ గా ట్రేడింగ్ అనేది చేయకండి. మంచిగా నేర్చుకున్న తర్వాతనే ట్రేడింగ్ అనేది చేయండి, సరేనా? సో ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకుందాం, జాగ్రత్తగా చూసుకోండి. సో చూడండి బ్రో, ఇక్కడైతే నేను ఒక ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేసిన కింద కనిపిస్తుంది కదా, అంటే ఇది కొంచెం ఒక సపోర్ట్ లైన్ లాగా అయితే వర్క్ చేస్తుండే. ఇక్కడ చూసుకుంటే దీన్ని అయితే బ్రేక్ డౌన్ అనేది చేసింది బ్రో. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. సింపుల్ ఇక్కడ ఆప్షన్ చైన్ పైన అయితే క్లిక్ చేసేసిన. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోండి 23,000 ఎంత 23,300 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా బ్రో. దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ నుంచి సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడైతే జస్ట్ ఒకటే లాట్లు అయితే తీసుకుంటున్నా బ్రో. సో ఒక లాట్ లో తీసుకోవడానికి ఎంత తగులుతున్నాయి మనకు అప్రాక్సిమేట్లీ 10,000 ఏమో తగులుతున్నాయి కదా. సింపుల్ గా బై పైన అయితే క్లిక్ చేసేస్తా. చూడండి బ్రో, ఇక్కడైతే మనం ట్రేడ్ లో అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయినాం, అంటే ట్రేడ్ లో ఎంటర్ అయితే అయిపోయినాం. సో ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది బ్రో, ఎందుకంటే మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ ఎంత ఫామ్ అయితే అంత మంచి ప్రాఫిట్ వస్తుంది. సో కింద చూసుకోండి, పొజిషన్ లో చూసుకుంటే మనకు 56 రూపీస్ 3 రూపీస్ అంటే అప్ డౌన్ అనేది అవుతుంది అన్నట్టు మన ప్రాఫిట్ అనేది. సో చూడండి కొంచెం మళ్ళీ నెగిటివ్ లకి అయితే వచ్చేసినాం. సో చూసుకోండి మళ్ళీ 150 చూపించింది. ఓకే, చూస్తుండండి మీరైతే 190 200 వరకు అయితే చూపిస్తుంది. చూడండి ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఎంత ఫామ్ అయితే మనకు అంత మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు 225 206 రూపీస్ అట్లయితే నడుస్తుంది. సో ఇక్కడైతే నేను ఈ రోజు ఏంటంటే గైస్ స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టా. జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ చేసేసి బయటికి అయితే వచ్చేసాం, సరేనా? సో ఓకే, సో ఇప్పుడు ఏం చేసామంటే పొజిషన్ లకి అయితే వచ్చేసాం. సింపుల్ గా బ్యాక్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ లకి అయితే వచ్చేసినాం. చూసుకోండి బ్రో, ఇప్పుడు ఎంత పర్చేజ్ చేసినాం మనం 135 కి అయితే పర్చేజ్ చేసినాం. బట్ మార్కెట్ చూసుకోండి 134 అట్లయితే నడుస్తుంది కదా. సో ఇప్పుడు ఈ 135 కన్నా అంటే మనం 135 కి తీసుకున్నాం కదా, మన ప్రైస్ అనేది 135 కన్నా ఎక్కువ పెరిగితే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 132 133 వరకు వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు మనకి ఎంత 133 వరకు వచ్చింది కాబట్టి దగ్గర ఒక 200 వరకు అయితే లాస్ అవుతుంది. చూసుకోవచ్చు 131 132 అట్లయితే నడుస్తుంది అన్నట్టు. సో ఇది ఎందుకు నడుస్తుంది అంటే బ్రో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనకి ఎన్ని రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అంత మంచి ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే రావాలని. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఐ థింక్ పైకి వెళ్తుంది, అందుకోసమే మనకి ఇక్కడ లాస్ అయితే చూడనికైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చు 133. సో చార్ట్ లో కూడా చూసుకోవచ్చు, చార్ట్ ఓపెన్ చేస్తా చూడండి. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా బ్రో, అందుకోసమే మనకు లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? సో మనకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. ఇది బ్రేక్ డౌన్ అనేది చేసింది, ఇంకా మంచి ఫాలింగ్ అయింది అనుకోండి బ్రో, చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు. కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే బ్రేక్ డౌన్ చేసిన తర్వాత చాలా మంచి అయితే ఇంకా ఫాలింగ్ చేస్తుంది డెఫినెట్లీ ఇదైతే. సో బట్ చెప్పలేము, ఒక్కొక్కసారి అంటే బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా చేస్తాయి, అంటే లేదంటే డిసిజన్ ఫేస్ లకి అయితే పోతుంది అన్నట్టు మార్కెట్. సో చూద్దాం, కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. చూడండి మన లాస్ మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ 86 రూపీస్ అట్లయితే వచ్చినాం. బట్ చూసుకోవచ్చు 100 రూపీస్. ఓకే, రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, అందుకోసమే చూసుకోవచ్చు మనకు మంచిగా అయితే ఇక్కడ చిన్న ప్రాఫిట్ అయితే చూడండి కనిపిస్తుంది. 75 అట్లా 60 33 7 రూపీస్. చూసుకోండి మళ్ళీ 100 రూపీస్ లాస్, ఎందుకంటే గ్రీన్ క్యాండిల్ ఓకే చూసుకోవచ్చు గ్రీన్ క్యాండిల్ ఒకటేసారి పైకి అయితే స్పైక్ ఇచ్చింది. చూసిండి 300 వరకు అయితే చూపించింది మనకు లాస్ అయితే. మళ్ళీ పైకి ఇచ్చేసి మళ్ళీ కొంచెం ఇక్కడ సేలర్స్ అయితే యాక్టివేట్ అయినారు, అందుకోసం మళ్ళీ తగ్గిపోయిన ఉండే. చూసుకోవచ్చు మళ్ళీ ఇంత దగ్గర 150 మళ్ళీ 200 100 అట్లయితే లాస్ చూడనికి అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ కింద మంచి స్పైక్ ఇచ్చేసింది అనుకోండి బ్రో, చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడైతే మనకు ఒకవేళ మనం ఈ సపోర్ట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నా కదా, ఒకవేళ దీన్ని దాటి పైకి వెళ్ళిపోతే నేను ఎగ్జిట్ అయిపోతా ట్రేడ్ లకి వెళ్ళి, సరేనా? సో మీరు కూడా ఎప్పుడైనా సరే మంచిగా ఎనలైజ్ చేసి ట్రేడ్ తీసుకోండి బ్రదర్స్, ఓకేనా? సో ఎనలైజ్ పైన వీడియో చేసిన అని చెప్పినా కదా బ్రో, వస్తుంది బ్రో, కొంచెం ఎడిట్ అనేది చేయలేదు, అది ఇంకా వస్తుంది, ఓకేనా? సో కొంచెం వెయిట్ చేయండి. అండ్ కేస్ మీరు నాకు జస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే వీడియోకి లైక్ కొట్టి కామెంట్ లకు వెళ్ళి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ కూడా చేయండి బ్రదర్స్, ఓకేనా? సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే 300 వరకు అయితే లాస్ అనేది అవుతుంది. సో మనము గీసిన ఈ లైన్ అయితే ఒకవేళ బ్రేక్అవుట్
చేసింది అనుకోండి బయటికి వచ్చేసాం సరేనా. సో చూసుకోవచ్చు కొంచెం ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసి మళ్ళీ చూసుకోండి కొంచెం మళ్ళీ మార్కెట్ అనేది పైకి అయితే వెళ్తుంది అన్నట్టు. అంటే కొంచెము ఏంటంటే మనకు మార్కెట్ ఎట్లా నడుస్తుంది బ్రో, ఒక జోబులోకి వెళ్ళి పైసలు పోతే ఒక జోబులోకి వస్తాయి, అట్లనే ఉంటది స్టాక్ మార్కెట్ అనేది. సో అందుకోసం చూడండి బ్రో ఇప్పుడైతే రెడ్ క్యాండిల్ అనేది ఫాలింగ్ అయింది, 500 వరకు అయితే ప్రాఫిట్ చూపించింది. ఓకేనా, ఇప్పటి వరకు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మొత్తం లాస్ చూపించింది కదా, చూడండి ఒకటేసారి స్పైక్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఇంత ఇట్లా ఉంటది అన్నట్టు మార్కెట్. చూడండి 600 వరకు అయితే ప్రాఫిట్ చూపిస్తుంది. ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం, కొంచెం ప్రాఫిట్ ఒక 700 టచ్ కాగానే ఎగ్జిట్ అయిపోదాం, చూద్దాం. ఓకే, ఇక్కడైతే మళ్ళీ తగ్గిపోతుంది బ్రో, 300 వరకు అయితే వచ్చింది అన్నట్టు. అంటే మార్కెట్ అనేది చాలా వోలటైల్ గా అయితే ఉంది బ్రదర్స్. ఇక్కడైతే చూసినారా ఒకటేసారి 600 650 దాకా ప్రాఫిట్ చూపించింది. చూడండి మళ్ళీ మొత్తము మన బిగినింగ్ ఫేస్ కి అయితే వచ్చేసింది, జీరో దగ్గరకి అయితే వచ్చేసింది మళ్ళీ ప్రాఫిట్ అనేది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. ఇప్పటి వరకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినారు కదా, అక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఒకటేసారి స్పైక్ ఇచ్చేసి వాళ్ళ స్టాప్ లాసెస్ మొత్తం హంట్ చేసేసి మళ్ళీ చూసుకోండి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిందా, మళ్ళీ వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళింది అన్నట్టు మార్కెట్. సో చూసుకోవచ్చు మార్కెట్ చాలా వోలటైల్ గా అయితే ఉంది బ్రదర్స్. అందుకోసమే మంచిగా మనము ఏంటంటే ఎనలైజ్ చేసి తీసుకుంటే బెటర్ అన్నట్టు. చూసినారా మళ్ళీ 200 వరకు అయితే ప్రాఫిట్ అనేది నడుస్తుంది అన్నట్టు. సో కొంచెం ప్రాఫిట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతా బ్రో, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ గా చూసినారు కదా చాలా వోల్టైల్ గా అయితే ఉంది మార్కెట్ అనేది. సో దీంట్లో చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ తీసుకుందాం. ఇంకొక ట్రేడ్ లో నేను చెప్పిన కదా జస్ట్ 1 minute లో నాకు ప్రాఫిట్ అయిన ఉండే బ్రో అని, ఆ ట్రేడ్ వీడియో కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూస్తుండండి. సో దీంట్లో అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి వెళ్ళి అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయితే అయిపోదాం బ్రదర్స్. ఓకేనా, సో ఇక్కడైతే సో చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ చిన్నగా లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో మనకైతే. సరే ఇక్కడ లాస్ ప్రాఫిట్ అవుతుంది, ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవడే బెటర్ అన్నట్టు. ఎక్కువసేపు వెయిట్ చేసిన వేస్ట్ గా టైం డికే T30కే అదే ఎత్తుకుపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ పైన క్లిక్ చేసేస్తా బ్రో. ఓకేనా, సో చిన్న ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. ఓకే 120-90 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకే ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ నుంచి అయితే సో చూడండి బ్రో ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోయినా ఎంత ప్రాఫిట్ వచ్చింది బ్రో మనకు 225 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే వచ్చింది బ్రదర్స్. ఓకేనా, సో ఇంతకు ముందు క్యాండిల్ లో మన కింది వరకు స్పైక్ ఇచ్చి ఉండే ఆ క్యాండిల్ లో తీసుకుంటే అయిపోతుండే, బట్ కొద్దిసేపు వెయిట్ చేసిన సో అందుకోసం మనకు కొంచెం ప్రాఫిట్ తగ్గిపోయింది అన్నట్టు. సరేనా, ఓకే సో ఇప్పుడైతే ఈ ట్రేడ్ లో జస్ట్ మనకు 225 అయితే ప్రాఫిట్ అయింది కదా బ్రో. సో ఇప్పుడు మీ ముంగట ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను చెప్పిన కదా, జస్ట్ 1 minute లో చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసిన అని. ఇప్పుడు ఆ ట్రేడ్ వీడియో కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఇది చాలా మంచి చాలా క్రేజీగా ఉంటది, జాగ్రత్తగా చూస్తుండండి. సో గైస్ ఇప్పటిదాకా ఇంతకు ముందు ట్రేడ్ తీసుకొని మనం పైన ఎగ్జిట్ అయితే అయిపోయినాం కదా బ్రో. ఎగ్జిట్ అవ్వకపోతే చాలా మంచి ప్రాఫిట్ వస్తుండే, బట్ ఎగ్జిట్ అయిపోయినాం. సరే ఏం కాదు. సో ఇంకా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కదా, ఇంకొక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకేనా, అంటే ఫ్లో లో ఎంట్రీ అయితే తీసుకుంటున్నా అన్నట్టు ఇదైతే. సరేనా, సింపుల్ గా ఆప్షన్ చైన్ పైన అయితే క్లిక్ చేసేసిన బ్రో ఇక్కడైతే నేను. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బ్రో 23,000 ఎంత స్ట్రైక్ ప్రైస్ 200 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర అమౌంట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి 34 రూపీస్ 134 అట్లా నడుస్తుంది. సింపుల్ గా ట్రేడ్లు అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయినా. సో ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఇది మన సెకండ్ ట్రేడ్, జాగ్రత్తగా చూడండి. జస్ట్ 1 minute లో చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది, చూస్తుండండి మీరైతే. ఓకేనా, చూడండి బ్రో కింద మనకు ఇంతకు ముందు ట్రేడ్ లో ఎంత 225 ప్రాఫిట్ అయిన ఉండే కదా, ఆ 225 అంటే 225 కూడా మనది ఏంటంటే ఇది అది రెండు కలిపే నడుస్తున్నాయి అన్నట్టుగా. ఓకేనా, సో చూసుకుంటే ఆ 225 కూడా మనది ఏంటంటే ప్రాఫిట్ మొత్తం తగ్గిపోయింది అన్నట్టు 45 అయితే వచ్చేసింది. అంటే ఈ ట్రేడ్ లో పర్టికులర్ గా ఈ ట్రేడ్ లో ఇంకా లాస్ నడుస్తున్నాం. ఓకే చూసుకోండి 300-400 వరకు అయితే వచ్చేసింది బ్రో, అంటే ప్రాఫిట్ లా నడుస్తున్నాం అన్నట్టు. సో చూసుకోండి 390-330 అట్లయితే నడుస్తుంది బ్రో. సో ఇప్పుడు ఈ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా, ఇది కూడా ఇప్పుడు కింద స్పైక్ ఇచ్చింది అనుకోండి, చాలా మంచి ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. కొద్దిసేపు వెయిట్ అయితే చేద్దాం. చూడండి ఇక్కడైతే చూడండి మళ్ళీ 100 వరకు అయితే వచ్చేసింది బ్రో. 400 దాకా అయితే ప్రాఫిట్ చూపించింది, మళ్ళీ 100 కి అయితే వచ్చేసింది. ఓకేనా, చూసినారు కదా మార్కెట్ అనేది చాలా అంటే చాలా వోలటైల్ గా అయితే ఉంది బ్రో. ఇక్కడైతే 290 ఓకే 300 వరకు అయితే టచ్ అయిన ఉండే. సరే కొద్దిసేపు దీంట్లో కూడా వెయిట్ చేస్తా. సో చూడండి ఈ ట్రేడ్ లో చాలా మంచి ప్రాఫిట్ అనేది అయిన ఉండే, జాగ్రత్తగా చూస్తుండండి. సో 120 అట్లయితే ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది బ్రో ఇక్కడైతే. ఓకే 236-200 అట్లయితే నడుస్తుంది అన్నట్టు. సో జాగ్రత్తగా చూడండి. నేను 2 ట్రేడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లాస్ట్ లో, ఎంత పర్చేజ్ చేసినా ఎంత సేల్ చేసినా అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా అయితే చూస్తుండండి బ్రదర్స్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ట్రేడ్ లో పర్టికులర్ గా ఈ ట్రేడ్ లో చూసుకుంటే పైన 93 రూపీస్ అట్లా అనేది లాస్ అయితే చూడనికైతే కనిపిస్తుంది. ఈ ట్రేడ్ లో 150 లాస్, 138 లాస్, ఓకే 52 ప్రాఫిట్ కనిపించింది, మళ్ళీ లాస్. ఓకే సో అంటే ఇప్పుడు కాస్ట్ దగ్గరకి అయితే వచ్చేసినాం అన్నట్టు 30 అట్లయితే నడుస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం కిందికి స్పైక్ ఇచ్చేసింది అనుకోండి బ్రో, చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు చూస్తుండండి. ఈ ట్రేడ్ ఎంత కొన్నాం బ్రో మనం 132 కి అయితే తీసుకున్నాం కదా. మార్కెట్ చూసుకోండి 131 అట్లా నడుస్తుంది. సో చూసుకోవచ్చు 131-133 వరకు వచ్చింది, అందుకోసం 100 ప్రాఫిట్ కనిపించింది. ఓకే సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఇక్కడైతే 130 ఓకే గాయస్ ఇక్కడైతే
ఈ ట్రేడ్ లో కొంచెం ప్రాఫిట్ లకి అయితే వెళ్తున్నాం. బట్ స్పైక్ ఇచ్చింది అనుకోండి, మనకి కింది సైడ్ ఇచ్చేసింది అనుకోండి ఒకటేసారి, సో మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు. కొంచెం వీడియోని అయితే ఇక్కడ నుంచి ఫాస్ట్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో 400-500 వరకు అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే 900 గైస్. ఓకే 800 టచ్ అయింది. ఓకే ఎగ్జిట్ అయితే అయిపోతా బ్రో ఇక్కడ నుంచి, సరేనా. ఓకే గైస్, ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఓవరాల్ గా చూసుకుంటే బ్రో ఈ ట్రేడ్ లో మనకు ఆ ట్రేడ్ ప్లస్ ఈ ట్రేడ్ 2 ట్రేడ్స్ కలిపేసి 1046 రూపీస్ ప్రాఫిట్ అనేది అయింది బ్రో. అంటే లాస్ట్ టైం ట్రేడ్ లో ఎంత 225 ప్రాఫిట్ అయిన ఉండే కదా, అంటే ఈ ట్రేడ్ లో ఎంత అంటే దగ్గర మనకు 700 ఎంత 821 అయితే ప్రాఫిట్ అయింది. ఇక్కడ చూసుకుంటే 821 రూపీస్ అయితే ఈ ట్రేడ్ లో ప్రాఫిట్ అయింది బ్రో. జస్ట్ ఒక 1 to 2 minutes లోపే మనకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చినుండే ఈ ట్రేడ్ లో, సెకండ్ ట్రేడ్ లో గైస్. ఓకేనా. సో ఫస్ట్ ట్రేడ్ లో కూడా మనము ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతుండే, నాకు దగ్గర 600 దాంట్లో కూడా ప్రాఫిట్ వస్తుండే. సరే ఏం కాదు బ్రో, నడుస్తుంటది అన్నట్టు, అందుకే చెప్తాను నేను కొంచెము. ఏంటంటే మనం ఎక్కువ ఆశపడకుండా చిన్న స్కాల్పింగ్ చేసుకుని చిన్న అమౌంట్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాడు బెటర్ అన్నట్టు. సో చూడండి 2 ట్రేడ్స్ తీసుకున్నా, 2 ట్రేడ్స్ కలిపేసి నాకు 1046 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే పొజిషన్ డీటెయిల్స్ కూడా చూసుకుందాం. సింపుల్ ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేస్తా. ఈ వీడియో కొంచెం లెంతీగా అవుతుంది, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఫస్ట్ ట్రేడ్ మనం 135 కి అయితే పర్చేజ్ చేసినాం, 138 కి అయితే సేల్ చేసేసినాం. అంటే దీంట్లో ఎంత 3 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం జస్ట్. ఓకేనా. సో ఇలానే సెకండ్ ట్రేడ్ కూడా చూసుకుందాం. సెకండ్ ట్రేడ్ చూడండి, సెకండ్ ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే 132 కి అయితే పర్చేజ్ చేసినాం. ఇది ఎంత సేల్ చేసినాం బ్రో, 143 కి అయితే సేల్ చేసినాం. అంటే ఇక్కడ దగ్గర దీంట్లో ఎంత బ్రో 83 అంటే దగ్గర దీంట్లో లెవెల్ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం బ్రదర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసామంటే మన బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూసుకుందాం. బ్రోకరేజ్ చార్జెస్ చూడడానికి పైన ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో. నేను మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి బ్రో ఇక్కడ 2 ట్రేడ్స్ కలిపేసి 108 రూపీస్ అనేది ఇక్కడైతే బ్రోకరేజ్ చార్జెస్ అయితే చూడడానికి అయితే కనిపించినాయి బ్రో. ఓకేనా. అంటే 2 ట్రేడ్స్ తీసుకున్నాం కదా, 2 ట్రేడ్స్ కలిపేసి 108 రూపీస్ అనేది బ్రోకరేజ్ చార్జెస్ అయితే తగిలినాయి బ్రో. సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ 2 ట్రేడ్స్ కూడా చాలా అంటే చాలా నచ్చినాయి అని అనుకుంటున్నా. సో 2 ట్రేడ్స్ కలిపేసి 1000 రూపీస్ దాకా అయితే ప్రాఫిట్ అయింది. చాలా బెస్ట్ అమౌంట్ ఇది అనేది. సో మీరు కూడా ఎక్కువ ఆశపడకుండా చిన్న అమౌంట్ క్యాప్చర్ చేస్తూ చిన్న ప్రాఫిట్స్ చేయాలి, ప్రతిసారి మంచి ప్రాఫిట్ చేసుకోవాలి అంతే గైస్. ఓకేనా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.